హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కోహెడ పైన ఉన్న హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇప్పుడు శ్రీరామ 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 మకుటరత్న కాంతి మదితాత మిశ్రం శ్రీరామదూతం శిరసానమామి అరుణోదయ రుచి రానన కమలం శ్రీరామదూతం శిరసానమామి స్వర్ణ పింగళ భాస్వర నేత్ర యుగళం. ఓకే గైస్, మనం అయితే పైకి అయితే వచ్చినాం. పైకి రానికి అయితే బైక్ మీద అయినా రావచ్చు, కార్ మీద అయినా రావచ్చు, నడుచుకుంటూ అయితే రావచ్చు. రోడ్డు మార్గం అయితే ఉంటుంది మనకి పైకి రానికి అయితే. టెంపుల్ లొకేషన్ వచ్చేసి ఐట్నగర్ దగ్గరలో హైవే పక్కన కోహెడ గుట్ట పైన అయితే ఉంటుంది. సో ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయంలో 41 రోజు గాని పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. సో ఇక్కడ అయితే స్వామివారు అయితే స్వయంభూ రాయి పైన అయితే నిలిచారు. టెంపుల్ కి ముందే మనకైతే పెద్ద గరుడ స్తంభం అయితే కనిపిస్తుంది. సో మనకు స్టార్టింగ్ లో వినాయకుని ఆలయం అయితే కనిపిస్తుంది. వినాయకుని దర్శించుకొని మనం రైట్ సైడ్ వెళ్ళంగానే ఆంజనేయ స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. ఆలయంకి ముందు పెద్ద గరుడ స్తంభం అయితే ఉంటుంది. గరుడ స్తంభం ఎదురుగానే మనకి హనుమాన్ విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ ఆలయంలో అద్భుతమైన విషయం ఏంటి అంటే 4 సైడ్లు చూస్తున్న ఈ హనుమాన్ విగ్రహాలు అయితే చాలా అందంగా కనిపిస్తుంటది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ కొండపైకి ఎక్కినాక ఇక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. పచ్చని చెట్లతో కొండ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎక్కువ శాతం సిటీలో ఉన్న వాళ్ళు నేచర్ని చూడడానికి ఇక్కడికే వస్తూ ఉంటారు. వీకెండ్ డేస్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి రానికి అయితే చాలా మంచి ప్లేస్ ఇది అయితే. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ పచ్చడి చెట్లు, ఆ కొండలు చాలా అందంగా కనిపిస్తుంటాయి. కోయడగుట్ట పైన ఉన్న బెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఇది. ఇక్కడ నుంచి చూస్తుంటే హైవే అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. హైవే మీద వెళ్తున్న వెహికల్స్ అయితే చాలా చిన్నవిగా చీమల వల్లే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే వేరే లోకం అయితే కనిపిస్తుంటది.